అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మెరుగుతారు. ఈ వీడియోలో మనం మాట్లాడకపోతుంది సూర్య నటించిన లేటెస్ట్ మూవీ వీరభద్రుడు. తెలుగు డబ్బుడ్ మూవీ కాదు, తమిళం సినిమా. తమిళంలో కరుపు అనే టైటిల్తో ఉందన్నమాట. ఈ సినిమా ఒక నేపథ్యం ఏంటంటే స్పెషలీగా ఇది ఒక ఫ్యాంటసీ కోర్ట్ రూమ్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ అనమాట. బేసిక్లీ ఈ సినిమా కోసం మాట్లాడుకోవాలంటే కరుపు అనేది ఇది ఒక తమిళంలో వెబ్ సిరీస్కి సంబంధించిన ఒక డ్రామా అనమాట. ఈ వెబ్ సిరీస్ ఒక నేపథ్యం ఏంటంటే ఒక సడన్ ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా అయినాయంటే దేవుడు ఆ ఏరియాని మట్టుకే ప్రత్యేకంగా దేవుడు దిగి వచ్చి కాపాడతారనమాట. ఆ వెబ్ సిరీస్ని తీసుకొని ఈ సినిమాని రూపొందించడం జరిగిందనమాట. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి అజయ్ బాలాజీ, హీరోయిన్ త్రిషా కృష్ణన్, దాంతో సూర్య నటించారు. నిర్మాతలు ఆర్ఎస్ ప్రభు అండ్ ప్రకాష్ బాబు, సంగీతం సాయి అభినయకర్, సినిమాటోగ్రఫీ జీకే విష్ణు, ఎడిటింగ్ ఆల్ కలైవన్, బ్యానర్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్. అసలు ఈ సినిమా జోనర్ ఏంటి? ఫ్యాంటసీ డ్రామా, కోర్ట్ డ్రామా, థ్రిల్లర్, మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్, దేవుడు వర్సెస్ న్యాయం కాన్సెప్ట్తో సాగుతుంది. అసలు బేసిక్లీ ఈ సినిమా జోనర్ ఏంటంటే దేవుడు వర్సెస్ న్యాయం. దేవుడు ఒకవేళ దిగి వస్తే ఆ దేవుడు ఎలా అన్యాయాన్ని అరికడతాడు అనేది ఈ సినిమా. సో దానికోసం పక్కన పెడితే ఈ సినిమా ఫస్ట్ ఒక 20 minutes డైరెక్టర్ ది బెస్ట్ డైరెక్షన్ చేసిండనే చెప్పుకోవాలి. ఎందుకంటే 20 minutes ఎలా ఉంటుందంటే ఈ సినిమా ఎవరు ఊహించిన ట్విస్ట్లతో ఉంటుంది. సినిమా 20 minutes దాకా నాన్ స్టాప్గా సీట్లకి కూర్చొని ఉండిపోయే సినిమా. ఒక ఫాదర్, ఒక డాటర్ ఇద్దరి మధ్యలో సాగుతున్న ఒక డ్రామా థ్రిల్లర్. తన దగ్గర బంగారం, ఆ బంగారం పోతే కోర్టులో ఆ బంగారం పోయిన తర్వాత అక్కడ ఉన్న డ్రామా థ్రిల్లరే ఈ 20 minutes దాకా. సినిమా చాలా సూపర్గా ఉంటుంది, సీట్లకు కట్టి పడేసేలాగా ఉంటుంది. దాని తర్వాత 20 minutes తర్వాత ఈ సినిమా ఒక జానర్ మొత్తం మారిపోతుంది అనమాట. సో బేసికలీ ఏంటంటే ఈ సినిమాలో సూర్య అనేది ఒక దేవుని పాత్ర, కరుపు అనే ఒక దేవుడు. సో ఏంటంటే మనకి ఇది తమిళ వర్షన్ సినిమా కాబట్టి తమిళనాడులో ఈ సినిమాకి బిగ్గెస్ట్ అప్లాజ్ వస్తుంది. సూర్యకి చాలా రోజుల తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది అక్కడ. కానీ మన తెలుగులో చూసుకుంటే మన తెలుగులో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కాదు. ఈ సినిమా ఏదైతే 20 minutes మటుకు చాలామందిని ఆకర్షించబోయింది. కానీ 20 minutes తర్వాత ఈ సినిమా మొత్తం టోటల్గా స్టోరీ లైన్ మొత్తం ప్లాట్ మొత్తం చేంజ్ అవుతుంది. సో ఈ సినిమా విషయానికి వస్తే ఇది గైస్. దాని తర్వాత బేసిక్లీ ఈ సినిమా మనం ఎందుకోసం చూడాలి అంటే సూర్యని మనం ఎప్పుడో కంగువా సినిమా తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత మంచి గెటప్తో వచ్చాడనమాట. ఇంకోటి ఈ సినిమా ఒక డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్జే బాలాజీ, ఆయన్నే దీంట్లో అఫీషియల్గా హీరోగా నటించాడనమాట. ఇక దానికి తోడు ఈ సినిమాలో కోర్ట్ డ్రామా సీన్స్ ఏవైతే ఉంటాయో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి